వాళ్ళ ఇంటి వెనకాలే 3 అంతస్తుల బిల్డింగ్ కదా రమేష్. ప్రాణం పోకముందే బయట పెట్టలేదా? ఎంతమంది కొడుకులు? 3 కొడుకులు. 3 కొడుకులకి 3 స్టైర్స్. ఎక్కడ పెట్టారో? కొర ప్రాణముతో చాలా రోజులు రోడ్డు మీద ఉంది ఆ శరీరం. ఒకవేళ నా బిడ్డలు, నా భార్య, నా కొడుకులు, నా కూతుళ్ళు, నా మనవలను ప్రయాసపడినా నేను ఇంట్లో పెట్టుకోరు. అందుకే నీ దృష్టి నా సొంత దేశం పరలోకము మీద నీ దృష్టి ఉండాలి. స్తోత్రం చెప్పు. ఎప్పుడు మర్చిపోకూడదు. ఆమేన్ చెప్పు. పరలోకముని ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ లోకమే నాది, ఈ లోకమే శాశ్వతం, ఈ లోకంలోనే నేను ఈ భూమి ఉన్నంత వరకు ఉండిపోతానని అనుకొని నిన్ను నువ్వు మోసం చేసుకోకో. పరలోక సంబంధమైన వ్యక్తిగా విశ్వాసముతో ఈ లోకంలో జీవించాలి. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు నీకు తోడుగా రావాలంటే మొదటి మాట, ఈ భూలోకంలో నువ్వు పరవాసిగా ఉండాలి. లోకంలో ఉన్న వాటి మీద కాకుండా దేవుని మీద దృష్టి ఉండాలి. దాన్నే దూరదృష్టి అంటారు. ఏమంటారు? దూరదృష్టి. ఏమిటా దూరదృష్టి? ఈ లోకం నాది కాదు, నేను ఎప్పటికైనా నా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. అక్కడే యుగయుగాలు ఉంటాను, అక్కడే శాశ్వత కాలం ఉంటాను, ఆ పరలోక మహిమలో ఉంటాం, ఆ దివ్య తేజస్సు గల దేవుని సముఖములో నేను ఉంటాను. స్తోత్ర. హల్లెలూయా. మొదటి మాట అది. రెండో మాట ఆదికాండము. మేబీ ఇక్కడ నేను స్టాప్ చేసేస్తాను, చాలా ఉన్నాయి చెప్పవలసినవి. ఆదికాండము 35వ అధ్యాయము 3వ వచనం. తన ఇంటి వారితోనూ, అమ్మ ఎవరు అల్లరి చేస్తున్నారు చూడండి. అందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము. నా శ్రమ దినమున నాకుత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడుగా వచ్చిన దేవునికి బలిపీఠము అక్కడ కట్టెదనని చెప్పాను. దేవునికి స్తోత్రం. మొదటి మాట, నీకు నేను తోడుగా వస్తాను, కానీ నువ్వు ఈ లోకంలో ఒక పరదేశి అన్నట్లుగా ఉండాలి. రెండో మాట, దేవుడు నీకు తోడుగా రావాలంటే నిన్ను నువ్వు శుచిపరుచుకోవాలి. ఏం చేయాలి? మాట్లాడండి గట్టిగా గట్టిగా. పరిశుద్ధపరుచుకోవాలి. నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకోవాలి. వాక్యానికి వ్యతిరేకమైనవి ఎన్నో తెచ్చేస్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, దేవుడు నీకు తోడుగా ఉంటాడనే బోధలు వచ్చేసి, నువ్వు ఎలా జీవించినా పర్వాలేదు, దేవుడు నిన్ను విడిచిపెట్టడు అనే బోధలు వచ్చేసినాయి. పరిశుద్ధ లేఖనం చూస్తే, పరిశుద్ధ లేఖనములో దేవాతి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిన్ను నువ్వు శుచిపరుచుకో. ఏం చేయాలి? విలాపవాక్యములు 3వ అధ్యాయం, విలాపవాక్యములు 3వ అధ్యాయము 40వ వచనం. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదుము. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం ఒకసారి చదవండి అందరూ. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదుము. మన మార్గాలను మనము పరిశోధించి తెలుసుకోవాలంట. అంటే నీ జీవితం ఎలా ఉందో నీకు నువ్వే పరీక్షించుకోవాలి. రష్యా దేశంలో
1972 సంవత్సరంలో ఒక డాక్టర్ గారు తనకు తానే ఆపరేషన్ చేసుకున్నాడు. వినండి, ఏ సంవత్సరం? పైన ఒక అద్దం కట్టాడట. ఆయనకి 24 గంటల నొప్పి వచ్చింది. ఏ నొప్పి? పైన ఒక అద్దం కట్టి నిలువుగా పడుకున్నాడంట. ఆ అద్దములో చూసుకుంటూ ఎక్కడ ఆ అపెండిక్స్ ఉంటుందో అక్కడ కోసుకొని పక్కన ఒక పనోని పెట్టుకున్నాడంట సరుకులు ఇవ్వటానికి. ఆపరేషన్ టూల్స్ ఉంటాయి కదా, ఆ ఆపరేషన్ టూల్స్ ఇవ్వడానికి పక్కన ఒకరిని పెట్టుకొని ఇలా ఎల్లకితలా పండుకొని ఆ అద్దంలో చూసుకుంటూ ఆపరేషన్ చేసుకున్నాడంట. ఆపరేషన్ చేసి ఆ పేగు తీసి అది కత్తిరించి కుట్లు వేసుకున్నాడంట. ఒక రష్యా డాక్టర్ ఆయన మొత్తించుకున్నాడంట, ఆయన ఆపరేషన్ చేసుకున్నాడంట. తేలిక అది. మన జీవితాల్లో కూడా వాడు అలాంటోడండి, వీడు ఇలాంటోడండి, అతగాడు అలాంటోడండి, ఇతగాడు ఇలాంటోడండి, ఆమె అలాంటిదండి, ఈమె ఎలాంటిదండి అని చెప్పి అందరికీ ఆపరేషన్ చేసేస్తాం. కానీ మనకు మనం ఆపరేషన్ చేసుకోవడం మనకు చాలా కష్టం. ఎవరికైనా వినబడిందా? స్తోత్రం చెప్పండి. అందరికి ఆపరేషన్ చేసేస్తావు, పెద్ద పెద్ద ఆపరేషన్లో. నీకు నువ్వు ఆపరేషన్ చేసుకో. నీ మార్గములు ఎలా ఉన్నాయో, నీ జీవితం ఎలా ఉందో, నీ వ్యక్తిత్వం ఎలా ఉందో, నీ స్వభావం ఎలా ఉందో, నీ మాట ఎలా ఉందో నిన్ను నువ్వు పరీక్షించుకో అంటున్నాడు ఆయన. నేను వస్తాను, బట్ దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన పత్రికలో ఇంకా క్లారిటీగా ఉంది ఈ మాట చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక త్వరగా తీయండి, సమయం అయిపోతుంది నాకు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. నిన్ను నువ్వే శోధించుకొని చూచుకో, నిన్ను నువ్వే పరీక్షించుకో. ఒకవేళ మీరు విశ్వాసములో నుండి తొలగిపోకుండా ఉంటే, ఇన్ని సంవత్సరాల ఆదివారం వెళ్ళామో చాలే, ఇన్ని సంవత్సరాలుగా ఉపవాస ప్రార్థనలకు వెళ్తున్నామో దేవుణ్ణి గ్రీన్ కార్డ్ ఇచ్చేసాడనమాట, ఫాస్టింగ్ ప్రేయర్ మానేమని. నీ గ్రీన్ కార్డ్ ఇచ్చేసాడు దేవుడు. అబ్బే వద్దు, యు ఆర్ వెరీ స్పెషల్ టు మీ. నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్కి రాకపోయినా పర్లేదు, మీ పాస్టర్ గారు పిచ్చోడు ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టాడో, నువ్వు ఊరి మీద ఊరేగు అని ఇచ్చేసాడు దేవుడు నీకు. కానీ నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? నీ విశ్వాసం సన్నగిల్లింది. దేవుని మీద ఆధారపడే మనసు సన్నగిల్లిపోయింది. దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళందరూ నీకు పెద్ద పిచ్చోళ్ళ అనిపిస్తున్నారు. నేను బాగా తెలివి, నేను బాగా జ్ఞానం, నేను బాగా ఇది కాబట్టి నేను పెద్ద అఫీషియల్ లాగా వస్తాను, ఆదివారం ఒక అరగంట కూర్చొని వెళ్ళిపోతాను అంతే. నిన్ను నువ్వే పరీక్షించుకో. యేసయ్య అంటున్నాడు, నీ కంట్లో దూలం పెట్టుకొని ఎదరోడి కంట్లో నలుసు ఎందుకు ఎతుకుతావు? ఎదుటివాడి కంటిలో నలుసు నీకు ఈజీగా కనబడిపోతుంది, కానీ నీ కంటిలో ఉన్న దూలం నీకు కనబడడం లేదా? నా మాట జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని మీరే పరీక్షించి చూసుకోండి అని ప్రభు చెప్తున్నాడు. నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది అని నన్ను నేను పరీక్షించుకొని, నన్ను నేను పరిశోధించుకొని నన్ను నేను పరిశీలించి చూసుకోవాలంటే నాలో 3 ఉండాలి. అది నాలో అయినా నీలో అయినా ఒక వ్యక్తి తనను తాను పరీక్షించుకోవాలంటే ఆ వ్యక్తి ముందు దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండాలి. హౌ ఐ యామ్, నేను ఎలా ఉన్నాను? ఇన్ని సంవత్సరాలుగా వాక్యం విన్నాను, ఇన్ని సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తున్నాను, ఇన్ని సంవత్సరాలుగా దేవుని బిడ్డగా కొనసాగుతున్నాను. నా జీవితం ఎలా ఉంది? నా భక్తి ఎలా ఉంది? నా విశ్వాసం ఎలా ఉంది? నా ప్రార్థన జీవితం ఎలా ఉంది? నా నమ్మకత్వం ఎలా ఉంది? నా సమర్పణ ఎలా ఉంది? నేను సన్నిధికి వచ్చే విధానం ఎలా ఉంది? నేను పరిచర్య చేసే విధానం ఎలా ఉంది? నేను సంఘములో మాట్లాడుతున్న విధానం ఎలా ఉంది అని నిన్ను నువ్వు పరీక్షించుకోవాలంటే, ఒకటి, నువ్వు భయభక్తులు గల వ్యక్తివై ఉండాలి.
అప్పుడే నువ్వు పరీక్షించుకుంటావు. 2, నువ్వు దీనుడివి, దీనురాలివి, వినయ మనస్కుడివి, వినయ మనస్కురాలవి అయినప్పుడు మాత్రమే నువ్వు పరీక్షించుకుంటావు. అందరూ పరీక్షించుకోరు. ఎవరైతే దీనురాండ్రై జీవిస్తారో వాళ్ళు మాత్రమే వాళ్ళు పరీక్షించుకుంటారు. 3, నీతిగా దేవునికి ఇష్టలుగా జీవించాలనుకునే వాళ్ళే వాళ్ళు పరీక్షించుకుంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నీ జీవితాన్ని నువ్వు పరిశీలించుకొని, నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకొని, నీ జీవితాన్ని నువ్వు పరిశోధించుకొని, నీ జీవితంలో దేవునికి నచ్చనివి ఏమున్నాయో ఒక్కసారి నువ్వు లోతుగా నిన్ను నువ్వే పరీక్ష చేసుకొని చూసుకొని, ప్రభువా నీకు ఇష్టం లేని ఇది నాలో ఉంది ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నన్ను క్షమించు తండ్రి, ఈరోజే దీన్ని నేను విడిచిపెడుతున్నాను ప్రభువా అని ఒక్క మాట చెప్పగలిగితే ప్రభు నీతో వస్తాడా? హల్లెలూయా. నీ జీవిత కాలమంతా కష్టపడినా నువ్వు పొందుకోలేని ఆశీర్వాదము ఒక్క సమయములో ఆయన నీకు ఇవ్వగల దేవుడై ఉన్నాడు. స్తోత్రం. నేను ఎలా ఉన్నాను అనేది పరీక్షించుకోవాలి అన్నవాళ్ళు చేయి చూపించండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను ఎలా ఉన్నాను? ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను? ఒకప్పుడు నేను ఎంత నమ్మకంగా ఉన్నానో, ఒకప్పుడు నేను ఎంత తగ్గింపు కలిగి ఉన్నానో, ఒకప్పుడు నేను ఎంత లోబడి ఉన్నానో, ఒకప్పుడు నేను ఎంత భయభక్తులు కలిగి ఉన్నానో, ఒకప్పుడు దేవుణ్ణి ఎంత విశ్వాసంతో సేవించానో, ఒకప్పుడు దేవుని మందిరాన్ని నేను ఎంత ప్రేమించానో, ఒకప్పుడు దేవుని సన్నిధికి నేను ఎంత సంతోషంగా వచ్చానో, ఒకప్పుడు నేను దేవుని మాటల్ని ఎంత లోతుగా వెతుక్కున్నానో. ప్రభా, ఇప్పుడు నేను అలా లేనా ప్రభువా, నన్ను క్షమించు అని నిన్ను నువ్వు పరిశీలించుకొని, నిన్ను నువ్వు పరీక్షించుకొని, నిన్ను నువ్వు పరిశోధించుకొని నీ జీవితాన్ని మార్చుకోవాలి. స్తోత్రం. ఆదాం పండెందుకు తిన్నావు? ఇదిగో నువ్విచ్చావే ఈ ఆడదే, నువ్విచ్చిన ఈ ఆడదాని వల్ల ఇలా జరిగింది, ఈవిడి వల్లే, పైగా నువ్విచ్చావు. ఎవరి మీద కోపం ఇప్పుడు? తప్పే చేశాడులే దేవుడు. నువ్విచ్చావు కదా, ఇదిగో నన్ను అడుగుతావేంటే, నువ్విచ్చావు కదా, నాకు ఇచ్చి పెళ్లి చేసావే, ఆ అమ్మాయిని అడుగు. నువ్వే ఇచ్చావు, నువ్వివ్వబట్టే ఇలా జరిగింది, నువ్వివ్వబట్టే ఇలాంటి పరిస్థితి వచ్చింది. నువ్విచ్చావే ఈ స్త్రీని. ఎవరిని అంటున్నాడు ఆదాము? అరే, పోనీ ఆ మనిషి గడ్డి తిందనుకో, నీకు బుద్ధి ఉండాలిగా, ఉండాలా వద్దా? అవ్వమ్మే వచ్చి ఒక బుద్ధిమాలిని పని నేను చేయమంటే నీ బుద్ధి ఏమైంది? చాలామంది తప్పు చేసి బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఇదిగో నా భార్య అండి, నా భార్య వల్ల ఇలా జరిగిందండి, నా భర్త వల్ల ఇలా జరిగిందండి, నా పిల్లల వల్ల ఇలా జరిగిందండి, పలానా వాడి వల్ల ఇలా జరిగిందండి. నో, ప్రభు అడుగుతున్నాడు, నిన్ను నువ్వు పరీక్షించుకొని, పరిశోధించుకొని, పరిశీలించుకుంటే నేను నీకు తోడుగా ఉంటాను. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం అందరం. తోడుగా వస్తానన్న దేవుని వైపు చేతులెత్తుదామన్న వాళ్ళు, తోడుగా వస్తాను, తోడుగా వస్తాను. చేతులెత్తుదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీతో కూడా వస్తాను. భయపడద్దు, దిగులు పడద్దు. నీ పరిస్థితులన్నిటికీ ఒక పరిష్కారం చూపిస్తాను. నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాను. నీ శాపాలని తొలగిస్తాను. తోడుగా రావాలంటే 5 కండిషన్స్ ఉన్నాయి, కానీ 2 చెప్పాను మీకు. మొదటిది, ఈ లోకమందు
ఒక పరదేశిగా నువ్వు ఉండాలి. ఒక పరదేశిగా నువ్వు ఉండాలి. ఒక పరవాసిగా నువ్వు ఉండాలి. 2, నువ్వెలా ఉంటున్నావో, నీ మార్గాలు ఎలా ఉన్నాయో, నీ జీవిత విధానం ఎలా ఉందో నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. నిన్ను నువ్వే పరిశీలించుకోవాలి. భయభక్తులు గల వాళ్ళు ప్రతిరోజు నా మాట ఎలా ఉంది, నా ఆలోచన ఎలా ఉంది, నా చూపు ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, నా క్రియలు ఎలా ఉన్నాయి అని అనుక్షణం భయభక్తులు గల వాళ్ళు వాళ్ళని వాళ్ళు పరీక్షించుకుంటారు. దీనులు వాళ్ళను వాళ్ళు పరీక్షించుకుంటారు. దేవుని ఎదుట నీతిమంతులుగా జీవించాలనుకునే వాళ్ళు మేము ఎలా జీవిస్తున్నామో, నా జీవితం ఎలా ఉందని ప్రతిరోజు వాళ్ళను వాళ్ళు వాక్యమనే అద్దములో చూచుకుంటూ, సరిచేసుకుంటూ, సరిదిద్దుకుంటూ సాగుతారు. ఎవరైనా ప్రభు నాతో మాట్లాడాడని ధైర్యంగా చెప్పగలిగితే మీ కుడి చేయి చూపించండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. నీ ఆలోచన కాదు, దేవుని ఆలోచన నీ జీవితంలో జరగాలి. నీ ఉద్దేశాలు కాదు, దేవుని ఉద్దేశాలే నీ కుటుంబంలో నెరవేరాలి. షబారా బాందాల రబా సందరా. చేయి చూపించండి, చెయ్యి ఎత్తి ప్రార్థన చేయండి. ప్రభువా, నాకు తోడుగా రండి అయ్యా, నాకు తోడుగా రండి యేసయ్యా. నా మార్గాలను నేను చూసుకుంటానయ్యా, పరిశీలించుకుంటాను. భయభక్తులు కలిగి జీవిస్తాను. దీన మనస్కుడనై నా లోపాలన్నీ, నాలో ఉన్న అతిక్రమాలన్నీ బాగు చేసుకుంటాను. దేవుని ఎదుట నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా జీవిస్తాను. ఈ లోకం నాది కాదయ్యా. మహాకోటీశ్వరులు, ప్రపంచంలోనే గొప్ప ఐశ్వర్యవంతులు అన్నవాళ్ళు రెప్పపాటు కాలంలో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. నేను ఎప్పటికైనా నీ దగ్గరికి రావలసిన వాడనే, రావలసిన దాననే. అందుకే నీ రాజ్యం మీద నా దృష్టి ఉంచుతాను. పరిశుద్ధుడవైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృప చూపుటకు ఐశ్వర్యవంతుడా, ఎన్ని విధాల వాక్యం విత్తబడిందో ఆ వాక్యము ప్రతి హృదయములో ఫలించునుగాక. ప్రభువా, ప్రభువా, యాకోబు చెప్తున్నాడు, దేవుడు మనకు తోడుగా వస్తానంటున్నాడు. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అనగానే వాళ్ళు వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న వ్యర్థత అంతా తీసి పారవేశారయ్యా. ఎవరి దగ్గర ఉన్న వ్యర్థత వాళ్ళే బయటకు విసిరి కొట్టారు. ప్రభువా, ఈరోజు నాలో ఉన్న వ్యర్థతను నేను తీసివేస్తాను. నాలో దేవునికి నచ్చనివి, దేవునికి ఇష్టము లేనివి నేను తొలగించుకుంటాను అన్న తీర్మానం ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. అద్భుత కార్యములు జరుగునుగాక, అద్భుత కార్యములు జరుగునుగాక. నా దేవుడు నన్ను సరిచేయుట నాకు ఆశీర్వాదం అన్న వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తండి. నా తండ్రి నన్ను సరిచేయటం నాకు ఇష్టం. నాకు తెలియనివి, నాలో ఉన్నవి నా ప్రభు నాతో మాట్లాడితే నా జీవితాన్ని నేను సరిచేసుకొని తద్వారా దేవుని చేత నేను ఆశీర్వదించబడతానన్న వాళ్ళు చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమ పరుద్దాం గట్టిగా. హోలీ విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరిలో ఫలించునుగాక. తండ్రి, నీకు ఇష్టలుగా వారు జీవించుదురుగాక. ఎవరిని వారే పరిశీలించుకొని పరీక్షించుకునే మనస్సు దయచే నాయన.
ఎవరిని వారే బాగు చేసుకునే హృదయము దయచే ప్రభువా. నేను ఎలా ఉన్నాను, నా జీవితం ఎలా ఉంది, నా స్వభావం ఎలా ఉందని ఆలోచించుకున్నవాడే దేవుని ఎదుట యోగ్యుడు. యోగ్యుడు యోగ్యుడు యోగ్యురాలు ఎవరంటే వాళ్ళను వాళ్ళు పరీక్షించుకున్న వాళ్ళే. అట్టి కృప ప్రతి బిడ్డకు దయచేయండి. వ్యాధులతో వచ్చిన బిడ్డలకు స్వస్థత కలుగునుగాక, సమస్యలతో ఉన్న వారికి విడుదల కలుగునుగాక. ఓరా బాందాల షాందారాబా. కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న సహోదరుడా, ప్రభు నీకు స్వస్థత ఇస్తున్నాడు. ఇప్పటికీ దాదాపు 20 రోజుల పైన నలుగుతున్నావు. ఎవరు నువ్వు దేవుని ఆత్మ ప్రవచించమని చెప్తున్నారు. 20 రోజుల పైన కిడ్నీలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్, ఒక స్టోన్ వచ్చింది. ఆ తర్వాత చాలా బలహీనత కలిగింది. ఎవరు నువ్వు? చేయి చూపించి. ప్రభు నిన్ను ముడుతున్నాడు ఇప్పుడే. ప్రభు నిన్ను ముడుతున్నాడు ఇప్పుడే. ప్రభు నిన్ను ముడుతున్నాడు ఇప్పుడే. నీ కిడ్నీలో ఉన్న బలహీనత, ఆ బలహీనత చాలా చాలా బలహీనమైపోయావు నువ్వు. దేవుడు ప్రవచనం ద్వారా చెప్పమని చెప్తున్నాడు నాకు. నా కుమారుడు చాలా బలహీనతతో నా సన్నిధికి వచ్చాడు. ఇప్పుడే ఒక విడుదల నేను ఇస్తున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. సంపూర్ణ స్వస్థత కలగ చేయండి తండ్రి. వారములో మంగళవారం యవనస్తుల కూడిక, శుక్రవారం ఉపవాస కూడిక, మరలా ఆదివారపు ఆరాధన పర్యంతం సంఘ కుటుంబాలకు తోడై ఉండమని, వ్యాధులతో ఉన్న వారిని స్వస్థపరిచి, అప్పులలో ఉన్న వారికి విడుదలిచ్చి, నాయన వివాహాలు అవ్వాల్సిన బిడ్డలకు చక్కటి సంబంధాలు, ఉద్యోగాలు రావాల్సిన బిడ్డలకు ఉద్యోగాలు, చేతి పనులు చేసుకునే వారికి చేతి పనుల్లో సమృద్ధి ఆశీర్వాదం, వ్యాపారాల ఆశీర్వాదం, కుటుంబాల ఆశీర్వాదం. బిడ్డల గల తల్లిదండ్రులు చేతులు ఎత్తండి. మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తాను. ఈ సంవత్సరం అంతా మీ బిడ్డలు స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళాలి కదా. ఒకసారి చేతులు ఎత్తండి. మీ పిల్లల కోసం నేను ప్రార్థన చేస్తాను. ఇదిగో ప్రభు నాయన, చదువుకుంటున్న బిడ్డలు, కాలేజీలకు వెళుతున్న బిడ్డలు, హై స్కూల్కి వెళుతున్న బిడ్డలు, స్కూల్ ఎడ్యుకేషన్కి వెళుతున్న కుమారులు, కుమార్తెలు, నా సంఘములో ఉన్న బిడ్డల కోసం ఇదిగో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు చేతులెత్తుతుండగా నీ దైవజనుడిగా నేను చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ ఆత్మ తండ్రి, ఈ సంవత్సరం అంతా బిడ్డల చదువుల్లో తోడై ఉండండి ప్రభువా. ఈ సంవత్సరం అంతా బిడ్డలు బస్సుల్లో, ఆటోల్లో, సైకిల్స్ మీద నైనా స్కూల్కి వెళుతుండగా, కాలేజీకి వెళుతుండగా, వస్తుండగా, వారి రాకపోకల్లో, ప్రయాణాల్లో నీ హస్తము తోడై ఉండును గాక. ఈ సంవత్సరం గొప్ప జ్ఞానం ఇచ్చిన ఆయన, గొప్ప తెలివిచ్చిన ఆయన, నీ ఉన్నత కృపనిచ్చిన ఆయన, మరలా సంవత్సరం పూర్తయ్యేసరికి వారి చదువుల్లో అద్భుతమైన అభివృద్ధి కలగ చేయమని అడుగుతున్నా. ఆశీర్వదించమని. కాలేజీ సీట్ల కోసం ట్రై చేస్తున్న బిడ్డలకు కాలేజీ సీట్స్ వచ్చునుగాక, కోరుకున్న చోట వచ్చునుగాక. ఓ ఆశీర్వాదం పలుకుతున్నాను. నేను పలికిన ఆశీర్వచనము మీ జీవితాలలో, మీ కుటుంబములలో దేవుడు నెరవేర్చునుగాక. సహాయం దయచేయండి. ఇచ్చిన నూతన ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని నీ హస్తంలో పెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వాన్ని నీ చేతుల్లో పెట్టుకోండి. రాజులకు ఆలోచన ఇచ్చే దేవుడా, వారి ఆలోచనలని నీ కంట్రోల్లో ఉండునుగాక. ఈ 5 సంవత్సరాలు మా రాష్ట్రమును పరిపాలించే ప్రభుత్వానికి, అయ్యా దేశాన్ని పరిపాలించే ప్రభుత్వానికి నీ హస్తము తోడుగా ఉంచి, దేశము గొప్పగా, రాష్ట్రము గొప్పగా అభివృద్ధి చెందడానికి, నీ సేవ విస్తరించడానికి గొప్ప కార్యాలు చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. యేసు రక్తమే ఇచ్చాయి ప్రభు, యేసు రక్తమే ఇచ్చాయి. యేసు నామనకే సంపూర్ణ విజయం కలుగును గాక. తండ్రి, వెత్తబడుచున్న కానుకల కోసం ప్రార్థిస్తున్నాను రాజా. వారిచ్చే వారపు కానుకలు, సమర్పించుకుంటున్న కృతజ్ఞతార్పణలు, దశమ భాగములు దీవించి, వారు విత్తుచున్నది తిరిగి 100 వారికి దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు, ఆయన బిడ్డలమైన మనకందరికీ సదాకాలము తోడై ఉండి దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.